అనకాపల్లిలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేయాలని రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు చక్కెర కర్మాగారం వద్ద రైతు సంఘాల నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీని వెంటనే ఆధునీకరించి తిరిగి ప్రారంభించాలని, రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో వేలాది మంది చెరుకు రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పీపీపీ విధానాన్ని విరమించుకొని ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కోరారు. ఫ్యాక్టరీ భూములు, ఆస్తులు, యంత్రాలు నిర్లక్ష్యంతో తుప్పు పట్టే పరిస్థితికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడం ద్వారా రైతులకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. జిల్లాలోని రైతులను కూడా పండించుకుని పంట భూములంటే కూడా లాక్కోవద్దు బాబు అంటే కొన్ని వందల వేల ఎకరాల భూములు లాక్కుని ఈ దేశంలో బడా కంపెనీలకు అప్పచెప్తున్నటువంటి ప్రభుత్వాలు 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించి గోవాడ సోలార్ ఫ్యాక్టరీ ఎందుకు నడిపించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 119 గ్రామాలు 24,000 మంది సభ్యులతో కలిగినటువంటి గోవాడ సోలార్ ఫ్యాక్టరీని ఎందుకు మూసివేస్తున్నారని చెప్పేసి, అభివృద్ధిలో ఉన్నటువంటి లాభాలు నడుస్తున్న ఫ్యాక్టరీని ఎందుకు ఎవరు నష్టాలు తీసుకొచ్చారో బయటకు ఎందుకు పెట్టలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక వైపు యువతకు ఉపాధి కల్పించాలంటే అసలు రాష్ట్రంలో ముందు ఉపాధి అడుక్కునే వాళ్ళం, ఈరోజు ఉపాధి మీ కాళ్ళ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వస్తుందని చెప్పేసి హోంమంత్రి మంగళపల్లి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇన్ని వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీలు పీజీ చేసినా సరే ఖాళీగా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ 2024-25 సీజన్ లో రైతుల బకాయిలు చెల్లించకపోగా 2025-26 సీజన్ కి ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగాన్ని తమ జీవనోపాధిని తీవ్రమైన దెబ్బకొట్టింది ప్రభుత్వం. ఎన్నికల ముందు 300 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తామన్న వాళ్ళందరూ కూడా ఆ హామీల్ని తీర్చకుండా రైతుల్ని నిట్టనిలువున మోసం చేశారు. దీన్ని పరిష్కరించాలి. ఈ సమస్య, ఫ్యాక్టరీ సమస్యను మీరు ఎలా వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్పి అఖిలపక్ష సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున జనవరి నెలలో 23 రోజుల పాటు టెంట్లు వేసి నిరసన దీక్షలు చేసినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు అయితే వచ్చి హామీలు ఇచ్చారు. మేము గతంలో అఖిలపక్షాలన్నీ కలిపి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలనే ఉద్దేశంతో జనవరి నెలలో సుమారుగా 23 రోజులు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 24వ రోజుని గోవాడ చోడవరం నియోజక శాసనసభ్యులైనటువంటి కేఎస్ఎం రాజు గారు గాని, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండా సత్యనారాయణ గారికి వచ్చి 23 రోజులుగా చేశారు కాబట్టి 24 రోజులు వచ్చి రైతుల తాలూకా పేమెంట్ బకాయిలు సుమారు 29 కోట్ల రూపాయలు ఉన్నాయి. 29 కోట్ల రూపాయల బకాయిల్ని ఒక నెల 15 రోజుల్లో పేమెంట్ చేస్తాం. ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని